ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివమండి. సార్, ఇప్పుడు ఆర్థికంగా చూసుకున్నట్లయితే అండి, కొంతమందికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అయితే ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల దాని గురించి మనం అప్పులు చేయాల్సి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు వాస్తుపరంగా చూసుకున్నట్లయితే డబ్బు మన ఇంట్లో నిల్వ ఉండాలంటే ఏదైనా ఒక రెమెడీ అంటూ ఉందా? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ఇక్కడ డబ్బుకు సంబంధించి ఉన్నటువంటి దిశను మనం ప్రధానంగా చూసుకుంటే అది నార్త్, ఉత్తరానికి సంబంధించిన దిశ. ఇది జస్ట్ లైక్ ఒక ఎంట్రీ అని అనుకుందాం. అని అంటే క్యాష్ ఫ్లోకు ఎంట్రీ అని అంటే మన ఇంట్లోకి డబ్బు రావడానికి ఉన్నటువంటి ప్రధాన దిశ. దీన్ని కుబేర దిశ అని అంటాం. కాబట్టి ఈ నార్త్ వైపు మనకు మెయిన్ డోర్ అని అంటే ప్రధానమైనటువంటి ద్వారం ఉన్నట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే ఫస్ట్ అక్కడ పెట్టాలి. మిగతా ఎక్కడైనా కానీ మనం తీసుకుంటే 2 చోట్ల మనకు లక్కీ డోర్స్ అనేది వస్తుంది నంబర్ ప్రకారం. కానీ నార్త్కి మాత్రం 3 చోట్ల మనకు లక్కీ డోర్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ద్వారం అని అంటే ఇన్కమింగ్, మనకు ఆహ్వానం పలకడం, లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లు అన్నట్టు అది ఇన్కమింగ్ రావడానికి. సో ఆ దిక్కున మనం చూసుకున్నట్లయితే ఆ దిక్కున మనకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు మనీ రావడానికే ప్రాబ్లం ఉంటుంది. ఇక సౌత్ వెస్ట్ అనేది ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చిన మనీ తొందరగా ఖర్చు అయిపోవడం, ఇంట్లో నిలబడకపోవడం. అంటే ఎంట్రీ ఏమో వస్తుంది కానీ ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. దాన్ని సేవ్ చేసుకోవడానికి కనీసం చేతిలో పట్టుకుని 4 రోజులు చూడడానికి కూడా అవకాశం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఏమేమి దోషాలు మనకి ఇక్కడ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్కి ఫస్ట్ చూద్దాం. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తరపు దిశకు మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఉత్తరము ప్రధానంగా జలానికి సంబంధించిన దిశ అని అంటే వాటర్ అన్నట్టు. మీరు బాగా గమనిస్తే డబ్బు నీరు 2 ఒకే గుణాన్ని కలిగి ఉంటాయి. డబ్బు ఒక చోట నిలబడదు, నీరు ఒక చోట నిలబడదు, ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు నిలబడితే చెడిపోతుంది, నీరు మనకు వాడడానికి అవసరం లేకుండా పాచిపట్టి మురుగు నీరు అయిపోతుంది. అదే డబ్బు కూడా ఒక చోట నిలబడ్డాయి అనుకోండి, అది కూడా ఇబ్బంది పడుతుంది. నీరు ఎంత తిరిగితే అయానికి వచ్చి అంత ఎనర్జీ పెరుగుతుంది, డబ్బు ఎంత తిరిగితే అది డబుల్ త్రిబుల్ అయ్యి మళ్ళీ మీకు రెట్టింపు వస్తుంది. కాబట్టి ఎప్పటికి కూడా చాలా మంది లక్ష్మీదేవిని బీరువాలో పెట్టి లాక్ చేయాలనుకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదామా అని అనుకుంటుంటారు. అదే స్వేచ్ఛగా వాళ్ళు పంపించి అమ్మ తల్లి వెళ్ళి 10 రెట్లు అయ్యి మళ్ళీ రండి అని ఎవరైతే చెప్తారో అప్పుడు అది స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ ప్రతిదిగా ఉంటుంది. అందుకే చంచలంగా మనము డబ్బును చెప్పడం జరుగుతుంది. ఎవరి చేతిలో ఉంటుంది, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో కూడా మనం అనుకుంటూ ఉంటాం. అర్ధరాత్రికి ధనవంతులు కావడం, ఉన్నవాళ్ళు రాత్రికి వాళ్ళు ఉన్న ధనాన్ని అంతా పోగొట్టుకోవడం. అందుకే ఇది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఉత్తరపు దిశకు మనకు ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటంటే వాటర్. కాబట్టి వాటర్కు సంబంధించినది మనకు బ్లూ కలర్ ఉంటుంది. కొన్ని చోట్ల మనం ఇక్కడ రెడ్ కలర్ అనేది వాడతారు. రెడ్ అనేది ఎప్పుడు కూడా జలానికి ఆపోజిట్. నిప్పు నీరు ఇవి 2 ఆపోజిట్ ఎలిమెంట్స్. నిప్పు మీద నీరు పడితే నిప్పు ఆరిపోతుంది. కాబట్టి ఇవి 2 ఆపోజిట్ ఎలిమెంట్స్. అంటే నిప్పు ఉన్న చోట నీరు ఉండకూడదు, నీరున్న చోట నిప్పు ఉండకూడదు. కాబట్టి అలాగా ఇవి ఉత్తరపు దిశకు మీకు ఇంట్లో కంపాస్ పెట్టుకొని చూసుకున్నప్పుడు ఉత్తర దిశలో మీకు ఎక్కడైనా కానీ ఎరుపు రంగు కర్టన్స్ కానీ ఎరుపు రంగు పెయింట్ కానీ ఏదైనా మీరు ఉందంటే మీరు ఎర్ర జెండా చూపిస్తున్నారు డబ్బుకి మాకొద్దు అని చెప్పి. ఎర్ర జెండా చూపిస్తే ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఏదైనా ఆగిపోవాల్సిందే. దాని అర్థం ఏంటి? డబ్బును ఆపేస్తున్నారు. అలా ఆపకుండా ఉండాలి అని అంటే కంపల్సరిగా మనము ఆడ ఎర్ర జెండా ఉండకూడదు, అంటే రెడ్ కలర్ ఉండకూడదు. ఏ కలర్ మెజారిటీ ఉండాలి అని అంటే బ్లూ కలర్ని మనం మెజారిటీగా చూసుకోవాలి అక్కడ. ప్లస్ అదే టైంలో వీలైనంత ఓపెన్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారని అంటే నార్త్ను అంటే ఉత్తరపు దిశను ఎక్కువగా బ్లాక్ పెట్టుకొని సౌత్ను ఓపెన్ చేసుకుంటారు, విచ్ ఈజ్ రివర్స్. ఎక్కువగా ఉత్తరపు దిశ వీలైనంత ఓపెన్ ఉండాలి అని అంటే ప్రాస్పరిటీ, మనకు వచ్చే లక్ కానీ అమౌంట్ కానీ డబ్బు ప్రవాహం కానీ క్యాష్ ఫ్లో మనకు నార్త్ నుంచి వస్తుంది. కాబట్టి నార్త్ను ఎక్కువగా ఓపెన్ పెట్టాలి, సౌత్లో తక్కువ ఓపెన్ పెట్టుకోవాలి వచ్చింది ఇంటి నిలబడడానికి. కాబట్టి దీనికి రివర్స్ ఎప్పుడైతే చేస్తారో ఫాస్ట్గా రావడం, ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. సో ఏం చేసుకోవాలి? రెండోది వీలైనంత తెరిచి పెట్టుకోవడానికి పెట్టుకోవాలి. మనము మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీరు చూసుకున్నట్లయితే
ఆరో మార్క్ మీరు చూస్తే నార్త్ నుంచి వేవ్స్ వస్తున్నట్లు సౌత్కు ప్రయాణించి మళ్ళీ తిరిగి వెళ్తున్నట్లు మనకు ఉంటుంది. ఇది కరెక్ట్ పొజిషన్. కాబట్టి నార్త్ నుంచి రావడం అనేది మనం పెట్టుకోవాలి. మూడవది ఏంటంటే ఈ దిశకు నార్త్ దిశకు టాయిలెట్స్ లేకుండా చూసుకోవాలి. ఈ కాలంలో మనం చాలా మంది చూస్తున్న అపార్ట్మెంట్స్లో బిల్డర్స్ వాళ్ళ కన్వీనియంట్గా పైపులకు కనెక్ట్గా ఆ ఇంటీరియర్ డిజైనర్ ఇచ్చిన డిజైన్ బట్టి కట్టేస్తారు. కానీ తీసుకునేది ఎవరు, ఉండేది ఎవరు? మీరు. కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోవాలి. బిల్డర్కు వాస్తు అవసరం లేదు, ఇంటీరియర్ డిజైనర్కు వాస్తు అవసరం లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని చెక్కేస్తారు. మనకు వాస్తు అవసరం, అక్కడ ఉండే వాళ్ళకి అవసరం. ఎందుకంటే దాన్ని పర్యవసానాన్ని భరించవలసింది జీవితాంతం, దాంతో మీరు ఉండవలసింది మీరు. కాబట్టి మీరు కంపల్సరీగా వాస్తు చూసుకోవాలి. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి. కాబట్టి బ్లాకేజెస్ లేకుండా పెట్టుకున్నట్లయితే మీకు క్యాష్ ఫ్లోలో ఇది అయిపోతుంది. ఇది ఒకటి. ప్లస్ డంపింగ్ చేసుకోకూడదు. డంపింగ్ అని అంటే ఎక్కడ చెత్త సామాన్ తీసుకొచ్చి నార్త్కి వేసేస్తారు. ఈ డంపింగ్ అని అంటే చెత్త అనేది కూడా ఒక బ్లాకేజెస్ కిందికి వస్తుంది. టాయిలెట్స్ ఉండకూడదు. అలాగే నార్త్ దిశ వీలైనంత వెంటిలేటెడ్గాను ఉండాలి, అంటే గాలి ధారాళంగా వచ్చేలా ఉండాలి. ఇది క్యాష్ ఫ్లోకు సంబంధించింది. ఇక మనం సౌత్ ఈస్ట్ రెండో దిశ వచ్చిన డబ్బులను మనం ఎలా నిలబెట్టుకుంటున్నాము. సౌత్ ఈస్ట్ గుణం మీకు తెలిసినట్లయితే మనము ఇంత బియ్యం పోస్తాం, ఇంత రైస్ అయిపోద్ది. రైట్? చూసేటప్పుడు ఏంటి ఇంతే రైస్ సరిపోతుందా అని అనిపిస్తుంది మనకు, అందరి కడుపు నిండిపోతుంది. ఆ దిశ అంటే చూసే మల్టిప్లికేషన్ అనేది మనకు సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్కి ఉండే ప్రధానమైనటు గుణం. సౌత్ ఈస్ట్లో మనము శక్తినిస్తే మనకు తిండి తయారవుతుంది. సౌత్ వెస్ట్లో ఒక్క గింజ వేస్తే గంపెడి గింజలు ఇస్తుంది. ఎవరు? ఇది పృథ్వీ, భూమి. భూమి, నిప్పు, ఇవి రెండు పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి. కాబట్టి ఇక్కడ తెచ్చిన డబ్బును సౌత్ ఈస్ట్ను సరి చేసుకుని 100 రెట్లు పెంచుకోవచ్చు. ఇక్కడ తెచ్చినట్టు డబ్బును సౌత్ వెస్ట్ను ఉపయోగించుకొని మనం అంటుంటాం కదా, అబ్బా ఇంతుంతాయి ఒటుడింతాయి అన్నట్టు 1,00,000 రూపాయలు తీసుకొచ్చాడు ఈ ఊరికి, ఇప్పుడు చూస్తే 10 కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళకి రెండు ప్రధానంగా బలంగా ఉంటాయి. కాబట్టి సౌత్ వెస్ట్ ఏం చేస్తుంది? స్టెబిలిటీ ఇస్తుంది. ఒక చోట కుదురుగా నిలబడిపోతాడు. సైన్స్ కూడా, తర్వాత ఈ మార్కెటింగ్, తర్వాత ఫినాన్స్, వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీరు ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి, అందులో ఒక 3 years వరకు స్టిక్అప్ అయిపోయి ఉండి ఈ 3 సంవత్సరాలకు కావాల్సిన ఖర్చులకు సంబంధించింది కానీ వాటిని బ్యాకప్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు. దానికి తగిన తెలివి, ఆ సర్వీసెస్ కానీ మీరు ఇచ్చే ప్రొడక్ట్ కానీ సమాజానికి ఉపయోగపడేదిగా ఉంటాయి. మరి అంతవరకు ఇచ్చే స్టెబిలిటీ మనకు సౌత్ వెస్ట్ ఇస్తుంది. అంటే ఒక చోట కుదురుగా ఉంటాడు. ఆ స్టెబిలిటీ లేదని అనుకో, ఒక నెల ఒక జాబ్ చేస్తాడు, ఇంకొక నెల ఒక వ్యాపారం పెడతాడు, జరగట్లేదు, మళ్ళీ 2 నెలలకు ఇంకోటి పెడతాడు. ఇలా చేస్తూ పోతే మీరు జీవితాంతం అదే ఉంటుంది తప్ప సెటిల్మెంట్ అనేది ఉండదు. అది సౌత్ వెస్ట్ ఇస్తుంది. ఇక సౌత్ ఈస్ట్ ఉత్సాహాన్ని, మీకు శక్తిని ఇస్తుంది. అసలు మన శరీరానికి పోషణ ఏంటంటే మనం తినే తిండి. ఒకరోజు తినకుండా ఉంటే ఏమవుతారు? చెట్టు వేలాడబడినట్టు వాడిపోతారు. కాబట్టి ఆ రకంగా కంపల్సరిగా ఆ శక్తి ఇచ్చేది ఆరోగ్యకరమైనది అయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందులో తేడా వస్తే శరీరం డీలా పడిపోతుంది. కాబట్టి సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి దాన్ని ఆ లేడీస్కు సంబంధించిన దిశగా చెప్పడం జరుగుతుంది. అక్కడ తేడా ఉంటే ఫస్ట్ లేడీస్కు దెబ్బ పడుతుంది. అక్కడ సౌత్ ఈస్ట్ అని అంటే కిచెన్ వైపు టాయిలెట్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ ఆపోజిట్ కలర్స్ ఉన్నా, ఏమున్నా కూడా టాయిలెట్స్ ఉన్నట్లయితే ఏకంగా వాళ్ళకు సర్జికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక ATH గర్భసంచి ఆపరేషను, థైరాయిడ్కి సంబంధించిందో, ఒక అపెండిక్స్కు పేగులకు సంబంధించిందో, నడుము నొప్పికి సంబంధించిందో ఒక ఆపరేషనే జరిగిపోతుంది. కాబట్టి లేడీస్ని హెల్త్ని బాగా చూసుకుంటే మీకు మంచి ఫుడ్ దొరుకుతుంది. అలాగంటే ముందు సౌత్ ఈస్ట్లో అక్కడ టాయిలెట్ లేకుండా చూసుకోండి. అలాగే సంపాదించిన డబ్బు 10 కావాలంటే కూడా సౌత్ ఈస్ట్లో అశుభ్రత అనేది లేకుండా ఉండాలి. అక్కడ బ్లూ ఉంటే ఇక్కడ ఉండాల్సిన కలర్ రెడ్. కాబట్టి ఇక్కడ నిప్పు ఉన్న చోట మనము ఈ కలర్ తీసుకొచ్చి ఇక్కడ వేయడం, ఈ కలర్ ఇక్కడ వేయడం, రెండు ఆపోజిట్. అలా ఉన్నప్పుడు డబ్బు రావడము ఎలా వస్తుందో దానికి 100 రెట్లు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వందే భారత్ వచ్చినట్టు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు, ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం రెడ్ కలర్ ఉండాలి, డార్కెస్ట్ కలర్ ఉండాలి. మిగతా కలర్స్ మీరు చూస్తున్నారు పంచభూతాలకు సంబంధించింది, ఇది డార్కెస్ట్ కలర్ ఉండాలి, అంటే బ్రైట్గా. మిగతా కలర్లు లైటెస్ట్గా ఉండాలి. కాబట్టి పంచభూతాలకు సంబంధించిన కలర్స్ కూడా ఏ వైపు ఏ కలర్ ఉండాలనే దానికి కూడా ఒక నియమం అనేది ఉంది. ఈ కలర్స్ గోలొద్దు సార్ ఒకటే కలర్ చెప్పండి అంటే వైట్ కలర్ వేసుకుంటారు. పాతకాలంలో సున్నం కొట్టేవాళ్ళు, 3 నెలలకు ఒకసారి కొట్టేవాళ్ళు. కాబట్టి ఆ నెగిటివిటీ అనేది ఎక్కువగా గోడలు తీసుకుంటాయి. కాబట్టి ఒక పెయింట్ మీద పెయింట్ ఇంత మందం సున్నం వచ్చేది పాతకాలం. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి పెయింట్ కొడితే 10 ఏళ్ల వరకు మళ్ళీ దాన్ని పట్టించుకోరు, మార్చట్లేదు.
కాబట్టి ఈ రకంగా ఇక్కడ రెడ్ కలర్ అనేది పెట్టాలి. బ్లూ కలర్ ఇక్కడికి రాకూడదు, నార్త్ వైపుకు రెడ్ వెళ్ళకూడదు. ఇది జాగ్రత్త పడాలి. సౌత్ ఈస్ట్ డబ్బు నిలబడాలి, దాని వృద్ధిలోకి రావాలంటే వీలైనంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎలా మనం సైంటిఫిక్గా కనెక్ట్ చేయగలుగుతామనంటే, ఆరోగ్యంగా ఉన్నవాడే డబ్బు సంపాదిస్తాడు, ఆరోగ్యంగా లేనివాడు ఎప్పుడు ఆసుపత్రులకు లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు. మరి డబ్బు ఎలా వస్తుంది? పని చేస్తే కదా. కాబట్టి అలా పని చేసేలా మీకు శక్తిని ఇస్తుంది సౌత్ ఈస్ట్. కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోండి. కాబట్టి ఫ్రెష్గా చేసినవే తినాలి. మనకు ఒక సూత్రం కూడా ఉంది, సాయంత్రము వండిన పదార్థాలు మనం గంటన్నర లోపల తినేసేయాలి. తినేటప్పుడు వడ్డించేవాళ్ళు తినేవాళ్ళు తప్ప మూడో వ్యక్తి కూడా చూడకూడదు అన్నది. అది ఇంట్లో వ్యక్తి అయినా పర్లేదు, అలాంటి నియమం ఉంది. ప్లస్ సౌత్ వెస్ట్ నైరుతి తర్వాత అతిపెద్ద రూమ్ ఏమైనా ఉండాలంటే కిచెన్ ఉండాలి అని చెప్తుంది శాస్త్రం మనకి. ఆ కిచెన్లో అందరూ కూర్చొని తినేలా ఉండాలి. ఇప్పుడు ఆ కిచెన్ కాస్త చిన్నగా డైనింగ్ టేబుల్కి వచ్చి, డైనింగ్ టేబుల్ నుంచి హాల్లోకి వచ్చేసాం మనం, టీవీ చూసుకుంటూ తినడం అనేది వచ్చింది. కానీ ఒరిజినల్గా అయితే ఎక్కడ తింటే మీకు మంగళ్ అని అంటే శుభ కార్యక్రమాలు వృద్ధిలోకి వస్తాయంటే కిచెన్లో కూర్చొని తినడం. కనీసం అక్కడ ఒక చిరు పదార్థాలైనా, చిరు తిండ్లైనా మీరు అక్కడ ఉండి తినడానికి ప్రయత్నం చేయండి, ఎస్పెషల్లీ ఓనర్. మన ఇంట్లో డార్క్ కలర్స్ వేయడం వల్ల కూడా నెగిటివ్ అనేది వస్తుంది. డెఫినెట్గా కలర్స్కి సంబంధించింది చాలా ఉంది. కలర్స్కి సంబంధించింది మానసికానికి అంటే సైకాలజీకి కూడా ఒక కలర్ ఇది ఉంది. కలర్కు సంబంధించిన ఒక థెరపీనే నడుస్తుంది, ఒక సిస్టమే, వైద్యంలోనే ఒక సిస్టమ్ ఉంది కలర్కి సంబంధించింది. ఇప్పుడు ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళకి ఆ కలర్స్ ఉన్నటువంటి బాటిల్స్లో నీళ్లు నింపించినప్పుడు కూడా వాళ్ళలో మార్పులు సైంటిఫిక్గా గమనించి వాళ్ళు ప్రూఫ్ చేయడం జరిగింది. కాబట్టి తెల్లటి మూన్ లైట్లో ఉన్నప్పుడు ఎగ్జాగరేటెడ్గా హెవీగా ఉన్నటువంటి పీపుల్ కూడా కూల్గా కావడం జరుగుతుంది. కాబట్టి మూన్ లైట్, మూన్ మెడిటేషన్, అలాగే కలర్స్కి సంబంధించింది చాలా రీసెర్చ్ జరిగింది. కలర్స్తో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా, అలాగే వాస్తు సమస్యలు ఉన్నాయని అని అనిపించినా కూడా పవర్ పిరమిడ్ మీరు పెట్టుకున్నట్లయితే వాస్తు దోషాలను సరిచేయడానికి ఇందులో 5 ఎలిమెంట్స్ని మనం దీంట్లో వాడడం జరిగింది. ఇందులో చూస్తే అల్యూమినియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, టిన్ ఉంటుంది, తర్వాత బ్రాస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్కు ఏ దిశకు ఏ ఎలిమెంట్ ఉండాలో అవి రెమెడీస్గా వాడతాం మనం వాస్తులో. వాటిని మనం పిరమిడ్లో పెట్టేసి కైలాష్ మౌంటైన్ ఉన్నటువంటి యాంగిల్స్లో మనం తీసుకొని పెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి నెగిటివిటీ అనేది వెళ్ళి మనకు వాస్తు అనేది అక్కడ సరితూగడం అనేది జరుగుతుంది. కలర్స్ కూడా పంచభూతాలకు సంబంధించిన కలర్స్, షేప్స్, మెటల్స్, ఆ దిశలు అని అంటే ఏ డైరెక్షన్కి ఏముండాలి, ఆ తత్వము అంటే పంచభూత తత్వము, జలము, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత పృథ్వీ, భూమి, తర్వాత ఆకాశతత్వం, ఇవన్నీ కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శివ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.